ప్రస్తుతానికి గత కొన్ని రోజుల నుంచి ఫుడ్‌కి బాగా ఎడిక్ట్ అయిపోయాను. అయితే బజ్జీ, లేకపోతే పూరి, లేకపోతే దోస. ఈ మూడిటి చుట్టే దొరుకుతుంది నా మార్నింగ్ టిఫిన్. ఒక ఫారెన్ ఆర్డర్ కోసం కస్టమర్ రిక్వెస్ట్ మీద కాకరకాయ పచ్చడి చేస్తున్నాము. ఇష్టం వచ్చినట్టు తినొద్దు అనే కోపము వస్తుంది. ఏదో ఒకటి తిని చావు అనే ఆకలి చస్తుంది. రాజమండ్రిలో పునుకులు వేసేవాళ్ళు వందల సంఖ్యలోనే ఉన్నా కడుపారా తినగలిగేవి మాత్రం పదుల సంఖ్యలోనే ఉంది. వీళ్ళు మా 10th క్లాస్ ఫ్రెండ్స్. ఒకడు హైదరాబాద్ నుంచి, ఇంకొకడు సింగపూర్ నుంచి ఊడిపడ్డారు. వీళ్ళు వచ్చారు కదా ఎక్కడికో క్లాస్‌గా రెస్టారెంట్స్కి పోదాం అనుకుంటాను నేను. వాళ్ళేమో బజ్జీ బళ్ళ దగ్గర తప్పితే ఇంకెక్కడికి రామంటారు. వీళ్ళకేమో నా బాధ అర్థం కాదు. వీళ్ళకి అన్ని స్పెషల్సే, కానీ నాకు మాత్రం అన్ని రొటీనే కదా. టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, చాటు, రోజ్ మిల్క్ కోవా ఒకటేంటి రాజమండ్రి అంతా చుట్టేశాం. అమ్మయ్య వాళ్ళతో అయిపోయింది అనుకుంటే మళ్ళీ మా తమ్ముడు వచ్చి బయటికి తీసుకెళ్ళిపోయాడు. వీడు మా చిన్న తమ్ముడు కొడుకు ఆదీష్. మీరెవరో కాదు, వీడు నాకు పెద్ద ఫ్యాన్. ఇప్పుడు వీడిని చూడటానికి చుట్టాలింటికి వచ్చాం కదా, మర్యాదలు చేసి పంపించారనమాట. ఇంతకీ ఆ మర్యాద మాకు సరిపోలేదు. అందుకే బయటకు వచ్చాక మాకు సరిపడే మర్యాద